సరిగ్గా వారం రోజులయ్యింది. 23 నెలల దృశ్యిక ఇప్పుడు ఎక్కడ ఉంది? తండ్రి సిద్ధార్థ తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు సిద్ధార్థ ఎక్కడున్నారు? 23 నెలల పాప తల్లి లేకుండా ఏ రకంగా ఉంది? అన్నిటికంటే మించి కవల పిల్ల. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. సహజంగా ఇప్పుడు మనకు చూసుకుంటే ఆమె సోదరి దృశ్యిక ఇప్పుడు తల్లి ఎత్తుకున్న ఉన్న పరిస్థితి గడిచిన రోజులుగా అంటే 6 రోజులుగా చూసుకుంటే అమ్మాయి కూడా జ్వరంతో ఉంది. సహజంగా కవలలకి ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి. ఈ పాపకు జ్వరం వస్తే ఆ పాపకు కూడా కొంత జ్వరం వచ్చే అవకాశం ఉంది. అదే ఈరోజు చూసుకుంటే డాక్టర్ గాయత్రి ఒక రకంగా బాధపడుతున్నారు, కన్నీరు పెడుతున్నారు. వారం రోజులు అయినప్పుడు కూడా తన కుమార్తె ఎక్కడ ఉంది? నిజంగా భర్త తీసుకెళ్ళి సేఫ్గా ఉంటే పర్వాలేదు, కానీ ఉన్నట్టు కూడా సమాచారం లేని పరిస్థితి ఉంది. ఈ దశలో సరిగ్గా వారం రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఈరోజు డాక్టర్ గాయత్రి గారు మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, పాప ఫీవర్గా ఉన్నట్టు చెప్తున్నారు కదా, ఎన్ని రోజుల నుంచి ఇట్లాగ ఇబ్బంది పడుతున్నారు? సార్ ఆల్మోస్ట్ ఒక 2 డేస్ మట్టి దానికి హై ఫీవర్ సార్. ఈవెన్ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాం. సో మేబీ అదేదైనా బెంగ పెట్టుకుందేమో మేడం, ఇన్యాక్టివ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు తను మెలకుగానే ఉంది, బట్ అలా డల్ అయిపోయింది. అండ్ ఫీవర్ కూడా అసలు ఇదైతే కనీసం నా దగ్గరన్నా ఉంది ఎలా ఉందని. అది ఇది లేదు, నేను లేను, అది ఎలా ఉందో కూడా తెలియదు. ఆల్మోస్ట్ 7 డేస్ అయింది సార్. ఇప్పటికొచ్చి అది ఎలా ఉంది ఏంటి ఫైండ్ వచ్చేసి అసలు ఇవ్వలేకపోయారు నాకు ఇప్పటికొచ్చి గవర్నమెంట్. అసలు ఎందుకు ఇంత లేట్ అవుతుంది? 7 డేస్ ఇస్ నాట్ ద స్మాల్ ఇష్యూ సార్. 7 డేస్ పట్టిందా మన గవర్నమెంట్కి ఒక పాపను ఫైండ్ వచ్చేసి? అది కూడా ఎవరు తీసుకెళ్లారో కూడా తెలుసు. ఇట్స్ నాట్ ఎన్ అన్నోన్ పర్సన్ తీసుకెళ్ళింది. ఎవరు తీసుకెళ్లారో కూడా మనం ఐడెంటిఫై కూడా అంత ఇన్వెస్టిగేట్ చేయక్కర్లేదు. సింపుల్గా మా హస్బెండ్ తీసుకెళ్ళారు, అప్స్కొని అయ్యారు. వీడియోస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, సీసీటీవీ ఫుటేజ్ అన్నీ ఉన్నాయి. పాపను పట్టుకెళ్తాం. వై ద గవర్నమెంట్ ఈస్ నాట్ ఫైండింగ్ అండ్ గెట్టింగ్ మై బేబీ? దిస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ సార్. 7 days ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. మీ కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు, కిడ్నాప్ కేసు. ఎట్లా అయితే వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఏం చెప్తున్నారు? మీ హస్బెండ్ కావచ్చు, లేకపోతే మీ హస్బెండ్ ఫైండ్ అవుట్ అవ్వలేదు, బట్ వాళ్ళ రిలేటెడ్ పీపుల్ ఎవరినైనా ఫైండ్ అవుట్ చేస్తే ఆయన వచ్చే అవకాశం ఉందా? ఎస్ సార్, యాక్చువల్గా వీ కేమ్ టు నో ఈ మధ్యన దట్ నేను చాలా స్ట్రెస్ చేసి అడుగుతుంటుంటే పాప సేఫ్గా ఉంది, పాప సేఫ్గా ఉందమ్మా, డోంట్ వరీ అంటున్నారు. సార్ మీరు ఎలా చెప్పగలుగుతున్నారు పాప సేఫ్గా ఉందని? మీరు చూసారా లేకపోతే ఎలా ఏంటి అని అడుగుతుంటే, లేదమ్మా మీ ఇంట్లో మదర్ ఇన్లా తారూరి గాయత్రి దేవి గారే చెప్తున్నారు, ఆవిడకి ఫోన్ చేస్తున్నారంట వాళ్ళ కొడుకు వాట్సాప్లో. మరి నేను అన్నాను, సార్ తనే స్టేట్మెంట్ ఇస్తుంది, మా కొడుకు ఫోన్ చేస్తున్నారు ఇవన్నీ. మరి ఎందుకు తన్ని కస్టడీలోకి తీసుకుంటే నా పాప ఎక్కడుంది, వాళ్ళ కొడుకు ఎక్కడున్నారో తెలుస్తుంది కదా. ఆవిడ కస్టడీలోకి తీసుకుంటే నా పాప వచ్చేసినట్టే కదా సార్. మరి ఎందుకు ఆ స్టెప్ తీసుకోవట్లేదు? వై ద గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకింగ్ దట్ స్టెప్? ఇప్పుడు పాప ఎక్కడుందో ఒక పర్సన్కి తెలుసు. ఇది మిస్సింగ్ కేస్ అండ్ కిడ్నాప్ కేస్. అలాంటిది ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఆవిడ్ని కస్టడీలోకి తీసుకోకుండా ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు? సింపుల్గా ఆవిడ జస్ట్ నేను మీటింగ్స్ ఉన్నాయి, నాకు ఇప్పుడు రానానికి అవ్వదు అని అనేసి స్కిప్ చేసేస్తే, దిస్ ఇస్ ఒక పాప లైఫ్ కదా సార్, చిన్న పాప లైఫ్. ఏదైనా అవుతే ఎవరు రెస్పాన్సిబుల్ సార్? హూ విల్ ఆన్సర్? ఇట్స్ సో సీరియస్ సార్. నిజంగా కనుక పాపకి ఏదన్నా అవుతే మాత్రం ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఆన్సర్. ఓకే, బాధపడకండి. అయితే ఈ ఇష్యూ మీద మీరు మీ అత్తగారిని కానీ హస్బెండ్ని కానీ వాట్సాప్ మెసేజ్ కానీ లేకపోతే కాంటాక్ట్ చేసే ప్రయత్నం మీరు ఏమైనా చేశారా? సార్ నేనైతే చేయలేదు సార్. సో ఐ డిడ్ంట్ కాంటాక్ట్ దెమ్, బట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నారు. అండ్ వాళ్ళు కూడా కాల్స్ ఏమి డిపార్ట్మెంట్ నుండి కాల్స్ చేస్తుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు చూపిస్తున్నారు కాల్స్ చేస్తున్నట్టు కూడా. బట్ వాళ్ళు మాత్రం ఆన్సర్స్ చేసి వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయట్లేదు సార్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. సో దే ఆర్ ఆల్సో ఫైండింగ్ అవుట్. ఆవిడ మాత్రం ఆఫీసెస్కి వెళ్తుంది, ఇవన్నీ వెళ్తుంది. ఈవెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెళ్ళి నోటీసులు కూడా ఇస్తున్నారు సార్ వాళ్ళకి. అదే మీ హస్బెండ్ హౌస్ కూడా అదే మన డాక్టర్స్ కాలనీలో నోటీస్ పెట్టడం అట్లా జరిగింది. అలా అమ్మగారు ఇప్పుడు మీరు చెప్తున్నారు రూరల్ వర్క్స్లో చేస్తున్నారు, బట్ ఆవిడ ఉద్యోగంకి వెళ్తున్నారు కదా, మరి ఆ నోటీస్ తీసుకున్నాక ఏం చెప్తున్నారు? ఆమె అంటే మీరు చెప్తున్నట్టు బిజీగా ఉంటున్నానని చెప్పడం అనేది అంత ఆన్సరబుల్ కాదు కదా. బట్ మరి మీరు గవర్నమెంట్ని ఏం అప్పీల్ చేద్దాం? సార్ ఏం లేదు సార్, మనకి ఎలాగో తెలుసు వాళ్ళ మదర్ తనతో కాంటాక్ట్లో ఉన్నారని. జస్ట్
వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇంకా కొంచెం డీప్గా చేసి ఉన్న టెక్నాలజీ వాడుకుని ఆవిడ్ని కస్టడీలోకి తీసుకుని పాపని వాళ్ళ కొడుకుని ఫైండ్ అవుట్ చేయడానికి చాలా ఈజీ సార్. వితిన్ 1 అవర్లో మనం ఉన్న టెక్నాలజీని వాడి ఖచ్చితంగా అది ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ అండ్ ఆల్ ద పొలిటికల్ లీడర్స్ ఆల్సో, ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ప్లీజ్ కొంచెం, అది మీ పాప అయితే 23 months, ఇట్స్ ఎ నాట్ స్మాల్ ఇష్యూ సార్. జస్ట్ ఐ వాంట్ జస్టిస్. ఎక్కడ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా నాకు నా పాపని ఇస్తే చాలు. తన్ని కస్టడీలోకి తీసుకుని వాళ్ళ కొడుకు ఎక్కడున్నారో ఫైండ్ అవుట్ చేసి నా పాపని ఇప్పించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అమ్మ, ఇప్పుడైతే కొంత మీకు గ్యాప్ వచ్చి మీ అత్తగారితో కాంటాక్ట్ చేయలేదు. బట్ బిఫోర్ దట్ ఎట్లా ఉండేవారు? కొడుకు చేసే పని ఆమె మందలించడం కానీ లేకపోతే హెచ్చరించడం అట్లా చేసేవారా? సార్ మా ముందైతే ఏదో కొంచెం మందులు ఇచ్చినట్టు ఉండేది సార్. బట్ బ్యాక్న కానీ నార్మల్గా కానీ దే ఆర్ సో సపోర్టివ్ టు ఈ సన్. అఫ్ కోర్స్ కొడుకు కాబట్టి ఏ తల్లైనా కాపాడుకోవాలి, ఉండాలి. బట్ అది ఇంత ఇల్లీగల్ అఫైర్స్, ఇంత ఇల్లీగల్గా ఉన్న వాటిని కాపాడుతాం, అది కరెక్ట్ కాదు సార్ ఏ తల్లికి. బికాస్ ఆవిడ ఒక అదే నేను ఒక అమ్మాయినే. ఇలా అన్యాయం దానికి కాపాడకూడదు సార్ ఏ కొడుకుని. దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ బైకులు నెలకు ఒక 2 lakhs అలాగా అవన్నీ ఇస్తాం. ఇట్స్ ఏ స్మాల్, అసలు అలాంటి ఎంకరేజ్మెంట్ చేస్తే ఏ కొడుకు అన్నా పాడైపోతారు సార్. వాళ్ళ కొడుకు పాడైపోయారంటే కేవలం వాళ్ళ అమ్మ వెనకాల ఉండటం వల్లే సార్. ఇది మనం చూడొచ్చు. డాక్టర్ గాయత్రి గారు, ఆమె చేతిలో ఉన్న అమ్మాయి పేరు సంస్థిత. అలాగే ఇప్పుడు ఎవరైతే దృశ్యగా కవల పిల్లలు వీరిద్దరూ సహజంగా అందరికీ తెలుసు, కవలలో లక్షణాలు ఒకరిపై ఒకరికి ఖచ్చితంగా బయలాజికల్గా వాడి ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం ఈ పాప చూసుకుంటే గడిచిన 5 రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. అలాగే మానసికంగా కూడా డల్గా ఉంటున్నారు. అయితే ఈ అమ్మాయి ఏ రకంగా ఉంటుందో అట్లాంటి పరిస్థితిలోనే దృష్టిగా కూడా ఉండే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ దశలో డాక్టర్ గాయత్రి చాలా అత్యంత ఆవేదనగా ఉన్న పరిస్థితి. ప్రభుత్వం చాలా అంశాల్లో స్పందిస్తుంది, కానీ తన కుమార్తె విషయంలో ఎందుకు స్పందించట్లేదు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ పాప ఏదైనా అన్యాయం జరిగినట్లయితే దానికి ప్రభుత్వంలో ఎవరు ఆన్సర్ చెప్తారని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ భార్యాభర్తల మధ్య వచ్చిన వివాదం నేపథ్యాన ఆ చిన్న పాపను, అంటే 23 నెలల పాపను తీసుకువెళ్ళిన వెంకట సిద్ధార్థ ఆచూకీ త్వరగా కొనుక్కోవాలి. అతని ఆచూకీ కొనుగొనాలంటే ఖచ్చితంగా అతని తల్లి ఎవరైతే తాళ్ళూరి గాయత్రి ఉన్నారో ఆమె RSWలో వర్క్ చేస్తున్నారు. ఆమెను అదుపులో తీసుకుని విచారించినట్లయితే తన కుమార్తె ఆచూకీ లభిస్తుంది. ఆ దిశలో పోలీసులు అడుగులు వేయాలని కూడా ఇప్పుడు డాక్టర్ గాయత్రి అభ్యర్థిస్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.